దినమంతట్లో తోడై ఉన్నారు. నీ సన్నిధి మాతో కూడా ఉంచారు. నీ కటాక్షం మా పైన ఉంచారు. నీ దయ పాలించారు ప్రభా. తిరిగి సాయంకాలం ప్రభా నీ ప్రజలుగా మేము కూడి నీ సన్నిధిలో ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, మొరపెట్టుటకు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు, యాచించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వచ్చిన ప్రజలు బట్టి వందనాలు, పరిచర్య చేసిన వారి బట్టి వందనాలు. కావస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. నీ సన్నిధికి వచ్చిన ఆసక్తి ప్రజలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నదని ప్రభా, నీ దావీదుకు అనుభవంలో మమ్మల్ని ఉంచండి. నీ కార్యాల కొరకై మేము ఆసక్తి కలిగి ప్రభా తండ్రి ముందుకు సాగున్నట్లుగా కృప చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. వాళ్ళన్నీ ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఎంతైనా నీ కృపామాయళ్ళ విస్తరింపజేస్తున్నారు, వందనాలు ప్రభా. లోకములో, భ్రష్ట లోకములో, సాతాను గర్జిస్తున్న లోకములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నారు తండ్రి, వందనాలు. మా చేయబట్టి నడిపిస్తున్నారు ప్రభా, వందనాలు. నీ ఆలోచనలో మమ్మల్ని ఉంచుతున్నారు ప్రభా, నీ మార్గంలో నడిపిస్తున్నారు. వందనం చెల్లిస్తున్నాం. మిగిలిన జీవితం కొద్ది కాలం నీ కొరకై నమ్మకంగా జీవించుటలో సహాయం చేయండి. ఈ సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. నీ ప్రజలను నడిపించండి. మా హృదయాన్ని ఖాళీ చేయండి ప్రభా. నీ ఆత్మ నడిపింపు, నింపుదల దయచేయమని వేడుకుంటున్నాం. సార్వత్రిక సంఘము హెబ్రోన్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా సరిచేయండి, చక్కపరచండి ప్రభా. నీ ఏర్పాట్లు ఉన్నవారిని, నీ ఉద్దేశంలో ఉన్నవారిని మీరే ఎన్నుకొని ప్రభా నీ ప్రజల ద్వారా సంఘం నడిపించబడినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి ప్రభా. పాటల్లో కూడా వాయిద్యాలు, వాక్యము సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి. నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన సమయము ప్రభా మేము చేయి ప్రార్థనలపైన చెవిగ్గి ఆలకించండి తండ్రి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా వచ్చే శక్తి గల దేవుడు ప్రభా, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పార్ట్ సంఖ్య 564. పార్ట్ సంఖ్య 564, గోపుస్తకాల్లో 553. నీవు ఆత్మయుద్ధములో జయముందుము. నీవు ఆత్మయుద్ధములో జయముందుము. నీవు ఆత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెన్నుకండవేయకు, ఓ నా సోదరి వెన్నుకండవేయకు, ఓ నా సోదరి వెన్నుకండవేయకు, ఓ నా సోదరి వెన్నుకండవేయకు.
602 పాట పాడు. పాట సంఖ్య 602. పుస్తకాల్లో 591. ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. నా స్వార్థ జీవితమంతా లయమైపోవాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించి ఉండగా, ఆదాము పాపము నాలో వసించి ఉండగా, యేసు నీ రక్తమే దాన్ని నశింపజేయును. యేసు నీ రక్తమే దాన్ని నశింపజేయును. ఆటంకమేమీ లేక జీవగాలుండాలి. ఆటంకమేమీ లేక జీవగాలుండాలి. యేసుని జీవము నాలో నింపబడుతూ పోవాలి. యేసుని జీవము నాలో నింపబడుతూ పోవాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమంతా
ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. శరీరేచ్ఛలన్నీ మృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. లోకమంతటి కొరకు సిలువ వేయబడాలి. లోకమంతయు నాకై సిలువ వేయబడాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం యేసే నాలో ఘనపరచబడాలి. కాదు యేసే నాలో ఘనపరచ ఆశలన్నీ యేసులో దాగిపోయి ఉండాలి. ఆశలన్నీ వీణలో దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన్న యేసుని రూపం నాలో కనబడాలి. ఒక దినాన్న యేసుని రూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. పాఠ సంఖ్య 603. పుస్తకాల్లో 592. ప్రార్థించుము నీ జీవితంలో. ప్రార్థించుము నీ జీవితంలో.
నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము. ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు. ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము ప్రభువే నీవు భయపడకుము ప్రభువే నీవు జయమునిచ్చును. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను. మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను. మెలకువగా నుండి విశ్వాసము కోల్పోయి దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన,
సాతాను దుర్గములను పడగొట్టి జలము పొందేదావు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదావు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖము. ప్రభువచ్చు వేళాయి గమనించుము. ఆత్మ వలన ప్రతి విషయములో వచ్చు వేళాయి గమనించుము. ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన చేయుచు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు నుండి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచు నుండి ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించినా ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమాగును. వారి క్షేమమే క్షేమమునకు ఆధారమాగును. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు. ప్రార్థించుము ఈ జీవితములో నెమ్మది సుఖములందేదవు.
రేపు మనకు 6 గంటల నుండి చైన్ ప్రేయర్ ఉంటుంది. మరి పేర్లు చదువుతాను. ఎవరి పేరైనా రాకపోతే అడగండి. మాకు ఈ టైంలో వేయండి అంటే ఈ టైంలో వేస్తాం. ఎవరి పేరైనా ఒకవేళ మిస్ అయి ఉంటే 6 నుంచి 7 గంటల వరకు సేవకుడు చేస్తాడు. 7 నుంచి 8 గంటల వరకు జయరాజు మార్కయ్య చేస్తారు. తర్వాత 8 నుంచి 9 గంటల వరకు స్వార్థమ్మ రాహేలు చేస్తారు. 9 నుంచి 10 గంటల వరకు వినోద్ సుహాసిని చేస్తారు. 10 నుంచి 11 గంటల వరకు దైవ సేవకురాలు చేస్తారు. తర్వాత 11 నుండి 12 గంటల వరకు మేరమ్మ చేస్తుంది. తర్వాత 12 నుండి 1 గంట వరకు అలేఖ్య సుహాసిని చేస్తారు. 1 గంట నుండి 2 గంటల వరకు షడ్రకు విజయమ్మ చేస్తారు. 2 నుంచి 3 గంటల వరకు రూతమ్మ మరియమ్మ చేస్తారు. 3 నుంచి 4 గంటల వరకు వసంతమ్మ రాహేలు చేస్తారు. 4 నుంచి 5 గంటల వరకు సారమ్మ స్వార్థమ్మ చేస్తారు. ఎవరైనా చేస్తారా? ఎప్సిబా చేస్తావా? 11 నుంచి 12 గంటల వరకు మేరమ్మ టైంలో ఒక్కతే ఉంది. మేరమ్మ ఆ టైంలో వచ్చేమ్మా. ఎన్ని గంటలకు? 11 నుంచి 12 గంటలకు. కొంచెం ముందుగానే రావాలా, ఒక 5 నిమిషాలు ముందుగానే ఉండాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో నేను కనపరచడానికి ఉపయోగించారు. తిరిగి ప్రభా ప్రార్థన కొరకై సిద్ధపరచండి. ఈ వాక్య భాగం మాకు అనుగ్రహించండి. మీ వాక్యంతో నన్ను సంధించి ప్రభా మేము సరిచేయబడి ప్రభా మంచి తీర్మానంతో నీ సన్నిధిలో ప్రార్థించుటకు కృప చూపించండి. మీకే మహిమ ఆరోపిస్తూ ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 6వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము మార్చి చదువుకుందాం. గట్టిగా చదవండి. మీ భాగం మైకులో వినపడాలా, బాగా గట్టిగా చదవండి. 1 కొరింథీ 6 1 నుండి 11 వచనాలు. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించున్నాడా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పవచ్చును కదా. మీకు సిగ్గు కావాలని చెప్తున్నాను. ఏమీ తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీకు ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులో అపహరింపబడనిచ్చున్న మేలు కాదా?
అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధుల పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చదువుకున్న ఈ భాగాన్ని ఈ దిన ప్రార్థన కొరకై ప్రభు సిద్ధపరచునుగాక. మనము ప్రార్థన సమయంలో ఈ కొరింథీ పత్రికను ధ్యానిస్తున్నాం. కొరింథీ పత్రికలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. కొరింథీ పత్రికలో మరి కొరింథీ సంఘానికి పౌలు అక్కడ కొన్ని లోపాలు చూపిస్తూ మరి సరి చేసుకోవడానికి హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ ఉన్న జారత్వాన్ని గురించి హెచ్చరించాడు. 5వ అధ్యాయంలో జారత్వం, సంఘములో, దేవుని సంఘములోనే జారత్వము కనబడుతూ ఉంది. దేవుని సంఘములో జారత్వం కనబడుతుంది. అందుకే ఇక్కడ అంటాడు 5వ అధ్యాయము 6వ వచనంలో, మీరు అక్షయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచ్చేనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిన రొట్టెల పండుగ ఆచరించము. కనుక ఇక్కడ చదువుకున్న భావంలో మీరు అక్షయించుట మంచిది కాదు. మీరు అక్షయిస్తున్నారు. మీలో అటువంటి జారత్వము ఉండి కూడా మీరేం చేస్తున్నారు? అక్షయిస్తున్నారు, గర్వపడుతున్నారు. పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతా కూడా పులి చేస్తుంది. కొంచెమే అది. అయితే ఆ పులిసినది మరి ముద్దలో ఉంటే అది ముద్దంతా కూడా ఏం చేస్తుంది? ఆ ముద్దంతటిని పులిసిందిగా చేస్తుంది. మీరు పులిపిండి లేనివారు. అది మనం ఎవరము? పులిపిండి లేనివారం. పులిసినది మనలో ఏది లేదు. అపవిత్రత అనేది ఏది కూడా లేదు. తర్వాత నిష్కాపట్యము, సత్యమునను, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. కనుక పులిసిన దానితో మనం పండుగను ఆచరించకూడదు. అంటే పులిసిన దానితో దేవుని సన్నిధిలో మనము కనబడకూడదు. పులియని దానితో నిష్కాపట్యమైనటువంటి జీవితముతో మనము పండుగను ఆచరించుట అంటే నిష్కాపట్యముగా మనం జీవించాలా, పవిత్రంగా జీవించాలా, పరిశుద్ధంగా జీవించాలా. అపవిత్రమైనది కొంచెమైనా కూడా అది ఉండకూడదు. పోయిన వారం మనము హెచ్చరించబడ్డాం. పోయిన వారం మనము ఈ మాటలు మనం విన్నాం. ఈ దినము ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బలహీనత కనబడుతూనే ఉంది. సంఘములో అన్ని బలహీనతలు కనబడుతూనే ఉన్నాయి. చూడండి, బలహీనతలు కనబడుతున్నాయి. అయితే బలహీనతల్లో సాగిపోవాలని కాదు పౌలు భారం. ఈ బలహీనతలు ఉంటాయి. కొంతమంది ఉన్న చోట, ఒక నలుగురు ఉన్న చోట, ఒక గుంపుగా ఉన్న చోట ఇవి కనబడతాయి. ఒకరిద్దరున్న చోట ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ ఒక గుంపు ఉన్న చోట ఎక్కువ మంది, సంఘం అంటే గుంపుగా ఉంటారు, చాలామందిగా ఉంటారు. అందరూ పరిశుద్ధులుగా ఉంటారా? అందరూ పరిశుద్ధులుగా ఉండరు. కొందరు ఎవరో ఒకరు కొంచెం కలుషితమైన వాళ్ళు వస్తారు. వారి వలన ఏమొస్తుంది? ఈ అపవిత్రత అనేది వస్తుంది. వారి వలన
అపవిత్రత అనేది వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సాగి వచ్చారు, వారితో కూడా మిశ్రిత జనం వచ్చారంట. ఎవరు వచ్చారు? మిశ్రిత జనం. ఇశ్రాయేల్ ఏమో వారు మంచివారే, అయితే వారిలోకి ఎవరు వచ్చారు? మిశ్రిత జనము. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలు చదివితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము. ఎవరి మధ్యనున్న? ఇశ్రాయేలు ప్రజల మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను. చూడండి, ఎవరి వల్ల ఈ శోధన? మిశ్రిత జనం. మన మధ్య కూడా మిశ్రిత జనం ఉన్నారు. ఉన్నారా లేరా? మన మధ్య కూడా ఉంటారు. మన మధ్యలోనే కాదు, ఎక్కడైనా ప్రతి సంఘములో ఎవరుంటారు? ప్రతి సంఘములో కూడా మిశ్రితమైన వాళ్ళు ఉంటారు, అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు. విశ్వాసులు, సంపూర్ణమైన విశ్వాసులు 100%, 100% వాళ్ళు ఉండరు. 100 పాలు ఉన్నారు. గోధుమలు ఉన్నాయి, గోధుమలతో కూడా గురుగులు ఉన్నాయి. రెండు పెరగాల. గోధుమలు పెరగాల, గురుగులు పెరగాల. ఒక దినం వస్తుంది, కోతకాలం వస్తుంది. ఆ కోతకాలంలో ఏం చేస్తారు? గోధుమలను తీసుకొని కొట్లలో వేస్తారు, గురుగులను తీసి అగ్నిలో వేస్తారు. అంతవరకు ఏం కావాలా? ఎదగాల. అంటే ఈ గోధుమలను చూసి గురుగులు మారతాయేమో అన్నట్లుగా ఉంచాడు. అది మారాలి కదా. దేవుని ఉద్దేశము అగ్నిలో వేయబడడం అనేది కాదు. సంఘములో ఉన్న వారందరూ కూడా మారడానికి సంఘములో కొంతమందిని మంచి వారిని పెడతాడు, విశ్వాసులైనటువంటి వారిని పెడతాడు. వారి వలన అవిశ్వాసులైనటువంటి వాళ్ళు ఏం కావాలా? మార్పు చెందాలా, తెలుసుకోవాలా, పరిపూర్ణతలోనికి రావాలా. మరి ఆనాడు కూడా ఆ మిశ్రిత జనము గుండా మరి శోధించబడి నష్టపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు నష్టపోయారు. ఈనాడు కూడా సంఘంలో అందరూ కూడా మరి అందరూ విశ్వాసులని మనం చెప్పలేం. ఎవరో ఒకరి వలన నష్టం కలుగుతుంది. గ్రహించాలి మనం. ఈయన విశ్వాస, ఈమె విశ్వాస. విశ్వాసి అయితే విశ్వాసితో మనము స్నేహం చేయాలి, సహవాసము కలిగి ఉండాలి. అవిశ్వాసితో మనము స్నేహము చేయకూడదు. ఉండాలా, మాట్లాడచ్చు, కానీ వారి క్రియలను అనుసరించి నడుచుకోకూడదు. వారు చెప్పే మాటలు వినొచ్చు, మనకు అర్థమైంది. ఫలానా వాళ్ళు, ఫలాని బ్రదర్స్, ఫలాని సిస్టర్స్ వారు విశ్వాసులు కారు అని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మనము జాగ్రత్త పడడానికి వాళ్ళతో కలిసి ఉండొచ్చు, కలిసి ఉండలేకపోతే లోకం కదా ఇది. మనం కలిసి ఉండాలి, కానీ వారి అలవాట్లకు మనము లోను కాకూడదు. వారు అనుసరించే మార్గాలు మనము అనుసరించకూడదు. కొందరు చెరిపే వాళ్ళు ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటి కాదు. సంఘంలో ఉన్నప్పుడు మనల్ని చెరిపే వాళ్ళు ఉంటారు, మనల్ని దారి తప్పించే వాళ్ళు ఉంటారు, మనల్ని పక్కకు తీసేటువంటి వాళ్ళు ఉంటారు. ఏందిలే అని మనలను నిర్లక్ష్యం చేసి ఆ మిశ్రిత జనం ఏ విధంగా వారిని దారి మళ్లించిందో, వారి మీద విషం లోపల పోసిందో, అట్లాగే మనలో కూడా కొందరు ఉంటారు. కొందరు ఉన్నప్పుడు అప్పుడు వారిని గురించి జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. వారిని అనుసరించి మనము నడుచుకోకూడదు. ఇక్కడ మరి కొరింథీ సంఘంలో ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. మంచి చక్కటి మాటలు, మంచి ఉద్దేశం కలిగి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులైదుట కాక
అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అబ్బా చూడు, తెగిస్తున్నాడా? మీలో వ్యాజ్యములు, ఒకరి మీద ఒకనికి వ్యాజ్యములు. నేను చెప్పాను కదా, నలుగురు ఒక చాట ఉంటే ఏమొస్తుంది? వ్యాజ్యం వస్తుంది, తప్పదు, తప్పకుండా. ఖచ్చితంగా గుంపు ఉంటే ఏదో ఒకటి, నా స్వభావం మీకుండదు, మీ స్వభావము నాకుండదు. మనమందరము కలిసి ఉండాలంటే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడే వాళ్ళు ఉంటారు. దేవుని ఆత్మ లేకుండా ప్రేరేపించబడే వాళ్ళు ఉంటారు. దేవుని ఆత్మ ఉండదు వాళ్ళలో, వాళ్ళు మాట్లాడతారు. దేవుని ఆత్మ గలవారు మాట్లాడతారు. మరి దేవుని ఆత్మ గలవారికి, దేవుని ఆత్మ లేని వారికి పోరాటమే, తప్పదు కదా. శరీరులకు, ఆత్మానుసారులకు ఏముంటుంది? పోరాటం ఉంటుంది, తప్పదు. ఖచ్చితంగా వ్యాజ్యము అనేది వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లోనే మనం చూస్తే వారిలోనే సనుగులు వచ్చాయి, వారిలోనే గనుగులు వచ్చాయి, గొనుగులు వచ్చాయి. ఎంతమంది వాళ్ళు? దాదాపుగా 6 లక్షల కాల్వములు అంటాడు. 6 లక్షల కాల్వం ఒకసారి అంటే గొనుగు రాదా? కొట్లాటలు రావా? ఏదో ఒక కొట్లాట. ఆ కొట్లాట వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు మోషే దగ్గరికి వచ్చేవాళ్ళు. మోషే ఏం చేశాడు? ఉదయం నుండి సాయంకాలం వరకు వారికి తీర్పు చెప్పేటువంటి వాడు. తర్వాత ఇత్రో వచ్చిన తర్వాత, వాళ్ళ మామ వచ్చిన తర్వాత కొంతమంది న్యాయాధిపతులను ఏర్పరిచారు. ఆ న్యాయాధిపతులు 10 మందికి ఒక న్యాయాధిపతి, తర్వాత 50 మందికి ఒక న్యాయపతి, 100 మందికి, 1000 మందికి అట్లా న్యాయాధిపతులు ఏర్పడిన తర్వాత వారిని తీర్చేవాళ్ళు, వారికి న్యాయము తీర్చేవాళ్ళు. న్యాయము తీర్చుట చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 13వ వచనం. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచిండిరి. తర్వాత 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను. అంటే వారు ఎట్టుండాలా? న్యాయం తీర్చే వాళ్ళు ఎట్లుండాలా? న్యాయం తీర్చే వాళ్ళు ఎట్లుండాలా? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండలు కాక, అది లంచగొండలు కాని వారిని, తర్వాత సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా న్యాయము పొందుట. ఆనాడే ఇశ్రాయేలు ప్రజల్లో నుండే మరి న్యాయము తీర్చబడుట అనేది చూస్తున్నాం. ఇక్కడ పౌలు అంటాడు, పౌలు భారం ఏమిటంటే, మీలో వ్యాజ్యములు ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? పరిశుద్ధుల ఎదుటకి రాకుండా ఎక్కడికి వస్తున్నారు? అనీతిమంతుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నారు అంటాడు. పరిశుద్ధుల ఎదుట కాకుండా అనీతిమంతుల ఎదుట మీరు వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? చూడండి, పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే. పరిశుద్ధులు అంటే ఎవరు? మనం పరిశుద్ధులమా కాదా? పరిశుద్ధులం. దేవుడు మనలను పరిశుద్ధులుగా చేశాడు. మనమే ఎవరమంట? లోకానికి తీర్పు తీర్చేవారు. లోకానికి మనం తీర్పు తీర్చే వాళ్ళమైతే మనం ఏం చేస్తున్నాము? లోకం దగ్గరికి పోయి తీర్పు తీర్చుకుంటున్నాం.
అవిశ్వాసుల యుద్ధకు వెళ్తున్నాం, అనీతిమంతుల యుద్ధకు వెళ్తున్నాం, స్వల్పమైన వారి యుద్ధకు వెళ్తున్నాం. స్వల్పమైన వారు, వారికి యోగ్యత ఉండదు, వానికి అర్హత ఉండదు. పరిశుద్ధులకు తీర్పు తీర్చే అంతటి సామర్థ్యము లేదు. ఆనాడు చూస్తే మోషే కాలంలో వారిని ఎంతో యోగ్యులైన వారిని తీర్పు తీర్చడానికి ఏర్పాటు చేశారు, యోగ్యులైన వారిని. ఇప్పుడు సంఘాల్లో ఏం చేస్తున్నారు? ఎవరు తీర్పు తీర్చేవాళ్ళు? మోసగానులే. వారు పరిశుద్ధులు కాదు, పవిత్రులు కాదు. వారి దగ్గర ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. పౌలు అంటాడు, మీరు ఎవరు అనుకున్నారు? మీరు లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు. లోకానికే కాదు, దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తారు. ఆ మాటను చూడండి. పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా అంటాడు. మనకి ఏ జ్ఞానం ఇచ్చాడు దేవుడు? ఏమ్మా, ఆ లోకానికి తీర్పు తీర్చుట. లోకస్తులు మన దగ్గరికి రావాలా? అయ్యా మాకు తీర్పు చెప్పు అని అనాలా. అట్లాంటిది మనం ఏం చేస్తున్నాం? లోకంలోకి పోతున్నాం. ఈనాడు అంతా కొట్లాడుకొని రాజకీయ నాయకుల దగ్గరికి పోతున్నారు. అయ్యా తీర్పు తీర్చు, అయ్యా తీర్పు తీర్చు అని అట్లా పోతున్నారు. అంత డబ్బంతా పాడు చేస్తున్నారు, నష్టపోతున్నారు. ఎంతో సంఘాల్లో క్షేమము కలుగుట లేదు, ఇంకా నష్టమే. మనమెవరము? అది మనమెవరము? మనకెందుకు కొట్లాట వచ్చాయి? మనలో మనమే పరిష్కారం చేసుకోలేవురా అంటాడు. మనలో మనమే పరిష్కారం చేసుకోలేక మనం కొట్లాట వచ్చింది. ఆ దినాల్లో మీకు తెలియని జనాలు ఉండొచ్చు, ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా దినాల్లో కొన్ని ఏళ్ళ క్రితట సంఘంలో ఏదైనా కలవరం వస్తే, ఏదైనా పొరపాటు వస్తే మరి హెబ్రోను నుంచి వచ్చేవాళ్ళు, ఇద్దరిని పంపేవాళ్ళు. వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. వాళ్ళు వాక్యం చెప్తానే ఇంకా ఒకరినొకరు కరుచుకొని ఏడ్చుకొని, అబ్బా అన్నా క్షమించను, అక్కా క్షమించు, అన్నా క్షమించు, అక్కా క్షమించని ఒకరినొకరు సర్దుకొని సమాధానం పొంది వారు ఏం చేసేవాళ్ళు? సమాధానం పొందేటువంటి వాళ్ళు ఒకరినొకరు. ఇప్పుడు వచ్చే ఆయన కూడా కొట్లాడు ఆయనే. వచ్చేటోడు పార్టీలు పెట్టేవాడు వస్తాడు, మనకు న్యాయం తెచ్చేవాడు కాదు. వాడు లంచగొండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనకి ఇంకా అంతా ఏమేస్తారు? ఇంకా అంత కారం పొడి చల్లుతారు. మనకి ఇంకా అన్యాయమైనటువంటి స్థితి కలిగిస్తారు. కనుక మీలో పరిశుద్ధులు కదా, మీరు ఎవరు? లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు. మీరెవరు? దేవదూతలకు మీరు తీర్పు తీర్చేవారు. దేవదూతలు మీకు పరిచారకులు. అబ్బా, ఈ మాట చూడండి. దేవదూతలు మీకు పరిచారకులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవదూతలకు మనకు పరిచారకులకు పెట్టాడు. దేవదూతలకి ఈ భాగ్యం ఇవ్వలే, దేవదూతలకి ఈ రాజ్యం ఇవ్వలే. దేవదూతలు మనకు ఎవరు అంట? పరిచారకులు, పరిచర్య చేసేవాళ్ళు. మనకు తెలియదు మనకు ఎంతమంది పరిచర్య చేస్తున్నారో. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిట్టూర్పు వచ్చినప్పుడు మనకు కనబడదు. దేవదూతలు కనబడతారా? కనబడకుండానే వాళ్ళు ఏం చేస్తారు? పరిచయం ఎవరో ఒక రూపంలో వచ్చి పరిచయం చేస్తారు. కొన్నిసార్లు నా అనుభవంలో నేను చెప్పగలను. నా అనుభవంలో ఏదైనా కొంచెం బాగాలేనప్పుడు పండుకుంటా అనుకో, కాళ్ళు నొప్పులు ఎన్ని ఉంటాయనుకో, అట్లా కళ్ళు ఉంటే ఎవరు లేరు అనుకో, నా కాళ్ళ మీద ఎవరో అట్లా టచ్ చేసినట్టు ఉంటారు. ఎవరో కాళ్ళు పట్టుకుని ఇటు చూస్తే ఎవరు ఉండరు. బాగా స్పర్శ నా కాళ్ళు అట్లా పట్టుకున్నట్టు ముట్టినట్టు అనిపిస్తుంది. చూస్తే ఎవరు కూడా
ఉండరు. అంటే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన బలహీనతల్లో మనకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. తెల్లవారుజామున సువార్త చెప్పాలంటే కొన్నిసార్లు లేబుద్ది కాదు, శరీరం పండుకుంటుంది, లేనిదు. మరి దేవుడు ఎట్లోకట్లా ఏం చేస్తాడు? లేయ్ లేయ్, సువార్త చెప్పాలా, లేయ్ లేయ్ అంటాడు. లేస్తేనే ఎట్టబోతుందో పోతుంది. లేస్తానే ఆ బలహీనత ఎట్టబోతుందో పోతుంది. దేవుడు శక్తి ఇస్తాడు. ఆశ్చర్యంగా మనం సువార్త ప్రకటిస్తాం. కనుక పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు మనకు, దేవుని బిడ్డలకు. మనకు తెలియదు, తెలిసి కూడా కొందరు వస్తారు నీకు సహాయం చేయడానికి. నిజంగా నీవు దేవుని మీద ఆధారపడితే, నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని మీదనే నువ్వు ఆనుకొని ఉంటే, ఏ కలంకము ఏది కూడా లేకుండా, దుష్టత్వము ఏది లేకుండా ప్రభు కొరకే నేను నమ్మకంగా జీవిస్తూ ఉంటే, నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నీకు సేవ చేయడానికి ఏం చేస్తాడు? దేవదూతలనే పంపిస్తాడు. కొందరు ఆహారం తెచ్చిస్తారు, కొందరు ఆహారం ఇచ్చిస్తారు. ఆశ్చర్యంగా మనకు తెలియకుండానే. మాకు అక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నాము, సోమాజిగూడలో ఉన్నాము, చాలా ప్రాంతాల్లో మేము ఉంటూ వచ్చాము. ఆశ్చర్యం కలుగుతుంది. ఎట్లొస్తుందో ఆహారం, ఎట్లొస్తుందో మార్నింగ్ టిఫిన్ ఎట్లొస్తుందో. 2-3 టిఫిన్లు వస్తాయి. ఏది తినాలా? ఏది తినాలా? 2-3 భోజనాలు, క్యారియర్స్, 2-3 క్యారియర్లు వస్తాయి. వాళ్ళ ఆశ తినాలా, సేవకుడు తినాలా. అంటే అదంతా ఎవరి ద్వారా వస్తూ ఉంది? దేవుని సేవకులు, దేవుని ఆ దినంలో ఉండేటువంటి దూతల ద్వారా మనకు పరిచర్య జరుగుతుంది. మనం కూడా వింటాం, ఆతిథ్యం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. మనం ఆతిథ్యం చేసేవారం అయితే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు? ఆతిథ్యాన్ని చేస్తాడు. కనుక ఇప్పుడు ఈ దినం మనం గ్రహించాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకు వ్యాజ్యములు ఉండక మానవు వస్తాయి. పొరపాట్లు అనేది రాకుండా మానవు. కొట్లాట్లు అనేది వస్తాయి. కొట్లాట్లు రాకుండా ఉంటాయా చెప్పండి? రాలేదా మీలో? ఎప్పుడు రాలేదా? వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? కొట్లాడుకుంటున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? కొట్లాడుకోకూడదు. ఏం చేయాలా? మనం దేవుని దగ్గరికే పోవాలా, దేవుని బిడ్డల దగ్గరికే పోవాలా, సేవకుని దగ్గరికే పోవాలా, చెప్పుకోవాలా. అన్నా ఇది పరిస్థితి అన్నా చెప్పుకోవాలా. ఆ సేవకుడు ఏం చేస్తాడు? ఇద్దరిని పిలిపించి ఏం చేస్తాడు? న్యాయము తీరుస్తాడు, సమాధానం ఇస్తాడు, వాక్యం ద్వారా ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ లేకున్నప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడు. అది మనం గ్రహించాలి. కొట్లాడుకుంటే కొట్లాడే మనస్సు, ద్వేషించే మనస్సు, అసూయ కలిగిన మనస్సుతో, అటువంటి మనస్సు మనం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దేవుడు విన్నాడు. కనుక అవన్నీ కూడా ఏం చేయాలా? మనలో నుండి పోవాలా. అందుకే యెషయా గ్రంథంలో ఏమి రాయబడింది? కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దోషములు నాకు కనబడకుండా చూసుకోండి. అది మీ దోషములు కనబడకూడదు. ఈ కొట్లాట అనేది కూడా దోషమే. మనకు అది ఏం తప్పులాగా అనిపించదు. ఎక్కడ చూసినా దోషమే, ఎక్కడ చూసినా కొట్లాట, ఎక్కడ చూసినా కొట్లాటలు, అన్నిటికీ కొట్లాట. అంత స్వార్థం. నేనుండాలా స్వార్థం. నీకు అర్హత ఉండదు, దేవుని ఏర్పాటు ఉండదు, నీకు అసలు జ్ఞానం అనేది ఉండదు. ఏమి రాకపోయినా కూడా ఏం చేయాలా? నేను పెద్దగా ఉండాలా. పెద్ద లక్షణాలే ఉండవు ఆయనకు. పెద్దగా ఉండేదానికి, పెద్దగా ఉండాలంటే కొన్ని ఏండ్ల అనుభవం ఉండాలి. సేవకుల మధ్య బాగా నలగాల, బాగా సంఘం యొక్క విషయాలన్నీ తెలుసుకోవాలా, బాగా గ్రహించాలా. మాకెప్పుడు పెద్దగా చేశారు? ఎప్పుడు కొన్ని ఏళ్ళు అయిన తర్వాత సువార్త పని, అన్ని మందిరంలో పని,
ఆ పని చేయవాడు, ఈ పని చేయవాడు అన్నీ వాళ్ళు గ్రహించి తెలుసుకొని ఓ ఇతను నమ్మకస్తుడు అంటేనే ఆ ఆ స్థితి. ఎవడంటే వాడు ఇప్పుడు ఎవరు కనపడిన వాడికి 10 రూపాయలు ఇస్తే వాడు పెద్ద, 10 రూపాయలు ఇస్తే చాలు వాడిని ఏం చేస్తున్నారు పెద్ద. అల్పులైన వారిని ఆ స్థానంలో నిలబెట్టుట వలన ఏమొస్తున్నాయి, ఇంకా కక్షలు ఎక్కువైతూనే ఉన్నాయి. కనుక మనం ప్రార్థన చేయక మునుపు మనకు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మనకేముంది, క్షమాపణ ఉంది. ప్రభు మనల్ని క్షమిస్తాడు. అవును ప్రభా, మేము మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చావు, మేము లోకానికి తీర్పు తీర్చే వాళ్ళము. అయితే లోకానికి తీర్పు తీర్చే వాళ్ళము లోకముతో తీర్పు తీర్చించుకుంటున్నాం. క్షమించు ప్రభువా, మమ్మల్ని దేవదూతలకు తీర్పు తీర్చేవారిగా చేశావు. అయితే మేము ఏం చేస్తున్నాము, మాలోనే మేము ఏం చేస్తున్నాము, వ్యాజ్యం ఆడుతున్నాం, గ్రహింపు లేని వారంగా ఉంటున్నాం. మరి అవిశ్వాసులతో జోడుగా ఉంటున్నాం. అవిశ్వాసులతో మనము జోడుగా ఉంటున్నాము. జోడుగా ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసులతో సహవాసం చేయాల. ఎవరితంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎవరింటికంటే వారింటికి మనం వెళ్ళకూడదు. జాగ్రత్తగా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. ప్రార్థన చేస్తాం. మరి ఇంతవరకు ప్రభు మనకు సాయం చేశాడు. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. థియోడర్ గారు నిన్న 6వ తేదీ భూస్థాపన అయింది. ఆయన చాలా సీనియర్ గాడ్ సర్వెంట్. వాళ్ళ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. తర్వాత హెబ్రోన్ కోసం కూడా ప్రార్థన చేయండి. హెబ్రోన్ అక్కడ పరిస్థితులు బాగలేవు, ఇప్పటికి కూడా బాగలేవు. అంతా కూడా చాలా కలవరంగా ఉంది. ప్రభు ఆ కలవరాన్ని తీయనట్లు, తీసేసి ఈ సత్యంలోనికి వచ్చినట్లుగా వాళ్ళకై వాళ్ళు పరిష్కరించుకోవచ్చు. పరిశుద్ధులు లేరా, ఉన్నారు, వాళ్ళే కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం వల్ల కోర్టుకు వెళ్తున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. లక్షలే, వేలు కాదు, లక్షలు, కోట్లు కూడా పెడతాం. ఒక లాయర్ మాట్లాడితే 25 లక్షలు అంట. ఒకసారి మాట్లాడితే ఎంత, 20 లక్షలు ఎట్టొస్తాయి, ఏడొస్తుంది డబ్బు? ఆ డబ్బు ఎక్కడొస్తుంది? ఇదే, ఈ లెక్కే, కానుకల లెక్కే. కాబట్టి ఇవన్నీ, ఈ విషయాలన్నింటిలో కూడా సరిచేయబడి చక్కబడి, హెబ్రోన్ బాగుంటే మనం బాగున్నట్టే. అట్లా పైన బాగుంటే కింద కూడా బాగుంటుంది. కనుక పైనుండి కింది వరకు దేవుడు సరిచేయనట్లు, చక్కబరిచినట్లు, ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు ఉన్నట్లు, వ్యాజ్యములు ఇంట్లో కూడా ఉంటాయి కదా, భార్యాభర్తల మధ్య ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి, ఇరుగు పొరుగు వారి మధ్య ఉంటాయి. మాట్లాడుకోరు, అది కూడా తప్పే. విశ్వాసులే ఎదురు కనపడితే ప్రైజ్ రాడక్క అనే దానికి అనలేకపోతున్నారు. తల దిల్చుకొని పోతాండారు. తల దించుకొని పోతున్నా అంటే ఏమని అర్థం? సమాధానము లేదు. సమాధానం లేకుండా ప్రార్థన చేస్తే ఎవరింటారు? ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనట్లు ప్రార్థన చేయండి. మీ యొక్క హృదయంలో ఉన్న భారం కూడా పంచుకోండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తాం. సంతానం లేని వారి కొరకు, అనారోగ్యాల వారి కొరకై, పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేవారి కొరకై, 10th క్లాస్ 17వ తేదీ నుంచి దాని కొరకై, తర్వాత రేపు ఆదివారం ప్రభుదినం కొరకై ప్రార్థన చేయండి. రేపు చేయని పేరు కూడా మరి ఆరంభం నుండి చివరి వరకు కొనసాగున్నట్లు, ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి గంట కూడా చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చి ప్రార్థన చేయనట్లు కూడా ప్రార్థన చేయండి.